ఈ పెళ్లి కూతురు ఇంత ఆనందంగా మేడపైకి జింకలాగా వెళ్తుంది కదా. ఇంతకీ ఈ ఆనందానికి కారణం 10 నిమిషాల ముందర ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య కాస్త తీరిపోయింది. ఆ సమస్య ఏంటో తెలుసుకుందామా? తెలుసుకోవాలంటే ఒక 10 నిమిషాలు వెనక్కి వెళ్ళి చూడాలి. చూద్దామా? చూద్దామేంటి, మరి చూసేద్దాం. అబ్బా, సరిగ్గా తలదో నువ్వే. ఈ పక్కకి తిరుగు. అత్తింట్లో ఎలాగుంటావో ఏమో. అబ్బాయి బాగా చదువుకున్నవాడు, పైగా కంప్యూటర్ ఇంజనీరు, నీకేమో చదువు తక్కువ. అబ్బా నానమ్మ, అబ్బాయిలు చదువుకున్నా చదువుకోకపోయినా అమ్మాయినే కదా చేసుకునేది. ఈ పెంకు సమాధానంకి ఏమీ తక్కువ లేదు. తల్లిదని పిల్లవని గారాబంగా పెంచానే. మీ అమ్మాయి బతికుంటే అన్నీ తానే చూసుకున్నావు. నిన్ను నాకు అప్పచెప్పేసి తాను పైకి వెళ్ళిపోయింది. అమ్మ కన్నా నువ్వే బాగా చూసుకుంటున్నావుగా. సర్లే, ఆ మాటలకేం గాని నా ముద్దుల మనోరాలు కాబట్టి బాగా చూసుకున్నానే. నువ్వెంత అల్లరి చేసినా ఇక నుంచి ఏరు నీ భర్తతో పాటు కాపురం చెయ్యాలి. ఏరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావు. ఈ గార్వ అక్కడ కుదరదు. అమ్మా తులసి, పంతులు గారు వచ్చేసరి. ఏంటే ఇంకా ఆలస్యం? హలో, ప్రాబ్లమా? అలాగా, మీరు అక్కడ సిస్టమ్ని ఆన్ చేసి లాగిన్ అవ్వండి. లేదు లేదు, నా ల్యాప్టాప్ నాకు కూడా తీసుకొచ్చాను. ఇక్కడ నేను రిమోట్ లాగిన్ అవుతాను. ఓకే. తులసి, కంపెనీలో చిన్న ప్రాబ్లం. అది నేను అర్జెంటుగా చేయాలి. అది ఇప్పుడే చేయాలి. నువ్వేమనుకోకపోతే నేను అలా వరండాలో కూర్చొని పని ముగించుకొని ఒక ½ అన్ అవర్లో వచ్చేస్తాను. ఆ పనేదో ఇక్కడే ఉండే చేసుకోవచ్చుగా. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. ఈ పరిస్థితుల్లో నిన్ను ఎదురుగా పెట్టుకుని చేసే పని కాదు. తులసి, తలుపేసుకో. అమ్మో, మా ఆయన తినకుండా నేనెలా తింటాను? స్వీట్స్ ఉన్నాయి కానీ పళ్ళు పెట్టలేదండి. అమ్మో, ఆయన వచ్చేసరే. అమ్మో,
వచ్చి రాగానే చేయి వేసేసారేంటి? అంత బీలైపోకు. మీ ఆయన గారు చెయ్యనుకున్నావా? కాదు, ముసల్దాన్ చెయ్యి. నానమ్మ నువ్వొచ్చావేంటి? పళ్ళు పెట్టడం మర్చిపోయానే, లోపల పెట్టు. ఇప్పుడు పళ్ళెందుకు నానమ్మ? అది కాదే, కాసేపటికి అలసిపోయి ఆకలేస్తుంది, అప్పుడు తినడానికి. ఆకలి ఎందుకు వేస్తుంది? పని చేసే వాళ్ళకి ఆకలేదేంటి? ఏం పని, ఏం ఆకలి? నాకేం అర్థం కావట్లేదు మీ మాటలు. అన్నీ ముందు ముందు నీకే తెలుతాయా పిల్ల? ఓసేయ్, దాన్ని ఏడిపించి విసిగించకంటే. తులసమ్మ, నువ్వు తలుపేసుకోయే. నానమ్మ ఎన్నిసార్లు చెప్పానే నీకు? అదేంటే, మా అత్తగారి పేరని ముద్దుగా పెట్టుకున్నాను. సరే తలుపేసుకో, అబ్బాయి వచ్చేస్తాడు. అబ్బా ఇంత తొందర? అత్తయ్య నువ్వా? నడుమే చేయేస్తే మీ ఆయన గారు అనుకున్నావా ఏంటి? అబ్బబ్బే అలా ఏమనుకోలేదు. ఈ టైంలో మంచినీళ్ళేంటి? పైగా చలికాలం కదా. పోసి పిచ్చి పిల్ల, మంచినీళ్ళు ఎందుకంటావేంటే? కాసేపటికి నీకు తెలియకుండానే దాహం వేస్తుంది. క్రికెట్లో బ్యాటింగ్ చేస్తే ఆయాసం వస్తుంది, అప్పుడు డింకులు ఎందుకు తాగుతారు? ఇది అంతే. ఇది లోపల పెట్టి తలుపేసుకో. అబ్బా చిరాకు వచ్చేస్తుంది, కానీ కనీసం పాటలైనా వినొచ్చు. ఈ క్షణాన్నే మా ఆయన వస్తే ఎంత బాగుండు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో ఏమిటో. పెళ్లిలో కూడా ఎలాగో చూడలేదు, ఇప్పుడైనా చూద్దాం. అబ్బా ఆయన కనబడట్లేదే. వెనక నుండి చూస్తే పర్వాలేదు, బాగానే ఉన్నారు. గిరిజాల జుట్టు, అందంగానే ఉన్నారు అనుకుంటున్నా. అమ్మో ఆయన కదులుతున్నట్టున్నారు, బహుశా ఇటు వస్తారేమో. అబ్బా ఆయనే వచ్చారనుకుంటా. ఈసారి వెనక్కి తిరగను, డైరెక్ట్గా తలుపు తీసేస్తాను. నువ్వా చిన్నమ్మా? అందరూ వస్తున్నారు కానీ రావాల్సిన వాళ్ళు రావట్లేదు. అల్లుడు గారు కంప్యూటర్ దగ్గర పనిచేస్తున్నారు. సరేలే, ఆ దావల చక్రం ఇలా ఇవ్వు. కాసేపట్లో వచ్చేస్తారు, తలుపేసుకో. సరేలే. ఎవరు ఏంటి చెప్పండి, అప్పుడు కానీ తలుపు తీయను.
తులసమ్మ, నేనే మీ నాయనమ్మను. తలుపు తీయే. నానమ్మ తులసమ్మ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పానే నీకు? సర్లే, ఆ గ్యాస్ గాలిగాడికి ఫోన్ చేయవే. గ్యాస్ అయిపోయింది. పొద్దున్నే నీకు మీ ఆయనకి అవిరిసి పెట్టాలి కదా. అలాగే చేస్తానులే. హలో హలో హలో. నీ సుఖం నువ్వు చూసుకున్నావు. ఎన్నాళ్ళు కలిసిమెలిసి తిరిగాం. ఇప్పుడు నీ దాన్ని నువ్వు చూసుకున్నావు. నువ్వు ఎలా సుఖంగా కాపురం చేస్తావు నేను చూస్తాను. ఏంటి గాలిగాడు ఇలా మాట్లాడుతున్నాడు? ఒసే తులసి, ఆ పాలు పల్లెగాడికి ఫోన్ చేయవే. ఆ ఫోన్ ఏదో నువ్వే చేయొచ్చు కదా. ఆ ఫోన్ ఏదో నీ గదిలోనే ఉంది కదే. ఆ పాలు పల్లెగాడు నువ్వు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు కదా, వానాకాలం చదువు. సరే చేస్తానులే. హలో హలో హలో. హ్యాపీసా? ఆల్ హ్యాపీసా? ఇప్పుడే మీ ఆయన దగ్గరికి వచ్చి మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అంతా చెప్పేస్తా. ఆ గ్యాస్ గాడేమో అలా అన్నాడు, ఈ పాలపల్లె ఏమో ఇలా అన్నాడు. వెంటనే మా నాన్నకి చెప్పాలి. నానా నానా నానా. అదేంటే ఈ సమయంలో బయటకు వచ్చావేంటే? నాన్నెందుకు? మాట్లాడే పనుంది. ఆ వంటోడితో కలిసి బయటికి వెళ్ళాడే. అయితే నేను నాన్నకు ఫోన్ చేస్తాను. హలో నాన్నా. హలో, నేను నానా. హలో నానా. ఎవరు? ఇది పోలీస్ స్టేషన్. ఎవరు కావాలి మీకు? ఓ మీరా? ఏమనుకోకండి, మా నాన్నకు ఫోన్ చేయబోయి మీకు చేశాను. 8 బదులు 9 కొట్టానే. హలో నానా. తులసి, ఆ ఏంటమ్మా నానా. ఈ టైంలో ఫోన్ చేసావేంటి తల్లి? ఏంటి విషయం? వెంటనే ఇంటికి రా నానా. ఒక విషయం చెప్పాలి. అర్జెంట్, త్వరగా రావాలి. తులసి, అమ్మా తులసి. నానా నానా. ఏమైందమ్మా? అర్జెంటుగా రమ్మన్నావు. ఏమైందమ్మా? అసలు విషయం ఏమిటో చెప్పు తల్లి. ఎలా చెప్పమంటావు నాన్న ఈ విషయాన్ని? పాలవాడికి గ్యాస్ వాడికి ఫోన్ చేస్తే మరేమో అమ్మ ఎదవ కొడుకులు. రే నాడుగా గ్యాస్ గాన్ని పాలోని ఈడ్చుకు రండిరా. యారా ఏంట్రా ఎదవ తొత్తు కొడకల్లోరా? ఏమనుకుంటున్నారా నా కూతురు గురించి? తొక్కు నార తీసేస్తాను. అయ్యో మేమేం చేసామన్నా అడిగారా? ఏం చేశారా? నా బంగారు తల్లి గ్యాస్ను పాలును తెమ్మడానికి ఫోన్ చేస్తే ఏం కూతలు కూసారా? చెప్పండిరా, చెప్పండి. అమ్మాయి గారు ఫోన్ చేయటం ఏంటండి? నేను మాట్లాడటం ఏంటండి బాబు? నేను అసలు మాట్లాడలేదండి. ఒరే గ్యాస్గా నీ ఫోను ఒకసారి ఇవ్వరా. అలాగేనండి బాబు. ఆగండి బాబు, ఏదో మీ చిటికాలు ఉన్నట్టుంది. చూస్తానండి బాబు.
అవునండి బాబు, మీ చిటికాలు ఉందండి. మరి నా కూతురు ఫోనే చేయలేదన్నావు కదా అసలు నేను ఫోన్ ఎత్తలేదు కదండి బాబు. మరి నా బంగారు తల్లి ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఎత్తలేదురా? మా ఇంటికాడ రామాలయం కాడ కోలవడం పని చేస్తుందండి బాబు. అయ్యా రావులేని పడలేండి బాబు. మరి ఆ మాటలు ఎలాగొచ్చాయిరా? ఏంట ఈ ఫోన్ ఎవరం? ఒరే, ఈ ఫోన్ గురించి ఆ మ్యాటర్ కొడుకుని పిల్లండరా, ఆడికే అన్నీ తెలుసు. రారా, మాటలో బాగానే వచ్చావురా. ఈ ఫోన్ ఎవరు ఏంటో చూడరా. నాకేమో ఎర్ర బటను పచ్చ బటను తప్ప ఇంకేమీ తెలదు. మా అమ్మాయి గ్యాస్ గడికి ఫోన్ చేస్తే ఎత్తలేదంటున్నాడు. మిచ్చిడికాలు అంటున్నాడు. సరే అంకుల్, నేను చూస్తాను, మీరు కంగారు పడకండి. ఇది మన తులసమ్మ నెంబరే, కానీ మిస్డ్ కాల్ లిస్టులో ఉంది. ఈ ఫోన్లు 2 ఎత్తలేదు అంకుల్. మరి ఫోన్ ఎత్తకుండా కారు కూతురు ఎలా కూసాడు? ఒకసారి నా ఫోన్ నుంచి చేస్తాను అంకుల్, కంగారు పడకండి. పాలవాడికి కూడా ఫోన్ చేస్తాను. ఒరే పాలోడా, నీ సెల కూడా ఒకసారి ఇవ్వరా. ఇదిగోండి బాబు ఫోను. నీకే పోయే కాలం వచ్చిందని ఎత్తలేదురా? నా ఫోన్లో కూడా మిచ్చిడి కాలం ఉందండి బాబు. మరి ఏవో మాట్లాడారని మా అమ్మాయి అంటుంది, మీరేమో అసలు ఫోన్ ఎత్తలేదు అంటారేంట్రా? నేను కూడా కాలవడంలో ఉన్నానండి బాబు, వినపడలేదండి బాబు. చెయ్యరా, వీళ్ళ సంగతి ఏంటి వాళ్ళు తేల్చేస్తాను. నీ సుఖం నువ్వు చూసుకున్నావు, ఎన్నాళ్ళు కలిసిమెలిసి తిరిగాం. ఇప్పుడు నీ దాని నువ్వు చూసుకున్నావు. నువ్వు ఎలా సుఖంగా కాపురం చేస్తావు నేను చూస్తాను. హ్యాపీ సార్, ఆల్ హ్యాపీ సార్. ఇప్పుడే మీ ఆయన దగ్గరికి వచ్చి మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అంతా చెప్పేస్తా. ఇది ఎవరి తప్పు కాదంకుల్. మరి ఎదవ కూతలు కూసి ఎదవేబడరా? ఫోన్ కూసిందండి. నీ కూడా బుర్ర దొబ్బిందేంట్రా? ఇవి కాలర్ ట్యూన్స్ అండి అంకుల్ గారు. ఏంటి కాల్ ట్యూన్సా? అదేంటి రోయ్? మనం ఫోన్ చేసినప్పుడు రింగ్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా, అదే టింగ్ టింగ్ అని. దానికి బదులుగా మాటలు పెట్టుకున్నారు వీళ్ళు. ఒకసారి ఆ ఫోన్ ఏదో చెయ్యరా, ఆ మాట ఏంటో నేను వింటాను. హ్యాపీ సార్, ఆల్ హ్యాపీ సార్. ఇప్పుడే మీ ఆయన దగ్గరికి వచ్చి మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అంతా చెప్పేస్తా. ఇంతకంటే మంచి దొరకలేదు ఏంట్రా మీకు? ఒరే, ఆ టీవీ కట్టేరా, ఈ గోలలో అదో గోల ఏంట్రా? భర్త చేతిలో భార్య దారుణ హత్య. ఇది భర్త తప్పు కాదు, భార్య తప్పు కాదు, కేవలం ఒక సెల్ ఫోన్ కాలర్ ట్యూన్. అమ్మా తులసి, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఇటువంటి మాటలా పెట్టుకునేది ఇప్పుడు టీవీలో జరిగినట్టుగా నాకు జరిగితే ఇంతేనా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఒక 10 నిమిషాల ముందు నేను ఎంతో ఆనందంగా ఏవో అందమైన ఆలోచనలతో ఉన్నాను. నేను ఫోన్ చేసిన తర్వాత ప్రతి క్షణం నరకంలా అనుభవించాను. ఇదివరకు రోజుల్లో అయితే ఉత్తరాలు ఉండేవి, ఇప్పుడేమో సెల్ ఫోన్లంట, SMS-లంట, ఇప్పుడు వచ్చింది కదా కాలర్ ట్యూన్లంట. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఛీ, ఈ వ్యవస్థ మీద చిరాకు పడుతుంది. తులసి, ఏ తులసి, ఎక్కడుందబ్బా? సమస్య ఏదో తీరిపోయింది కదమ్మా. అల్లుడు గారు పిలుస్తున్నారు కదా, మేడ మీదకి వెళ్ళామా తల్లి. తులసమ్మా త్వరగా వెళ్ళవే. నానమ్మా, తులసమ్మా అని మళ్ళీ మొదలెట్టావా? మర్చిపోయానే తల్లి, త్వరగా వెళ్ళవే. తులసి, అరగంట అనుకున్నాను, 30 గంట అయింది. సారీ తులసి. పర్వాలేదండి.